నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రేణు దేశాయ్ గారికి హెల్త్ బాగాలేదు, యుఎస్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది, పవన్ కళ్యాణ్ గారు చాలా నలిగిపోతున్నారు అంటే గతంలో మీరే దాన్ని చెప్పడం జరిగింది మొదటగా, రైట్? సో ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది, ఎందుకు యుఎస్ తీసుకెళ్ళాలి, అంత గలానికి రేణు దేశాయ్కి ఏమైంది అంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు బాధపడతారు, తన బిడ్డలకు తను తల్లిగా ఉన్నారు కాబట్టి. సో ఏంటి తనకి ఏం జరిగింది, ట్రీట్మెంట్ ఏంటి? అంటే అది ఆరోగ్యం సంబంధమైనటువంటి అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదో పరిణామం. ఆవిడ చాలా బాధపడుతుందన్నమాట. ఆరోగ్యం బాగాలేదు, ఒకటి ఇక్కడ తీసుకురావాలా అక్కడే సరిపెట్టాలని ఆలోచనతో ఉన్నారు. నేను ఒక్కడనే చెప్పడం కాదు, చాలా 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 ఛానల్స్లో వచ్చింది. ఆ చూసిన తర్వాత నేను చెప్పాను, రేణు దేశాయ్ తాలూకు ఆరోగ్యం బాగలేదు, ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి హెల్త్ బాగా చేయించాలా, లేకపోతే అక్కడే నకీరానందులు ఉన్నాడు కదా, ఆయన ద్వారా ఏదైనా హాస్పిటల్లో చేర్పించి ఆరోగ్యాన్ని బాగు చేయించాలనేటువంటి ప్రస్తావనతో ఉన్నారు. ఇప్పుడు ఆరోగ్యం మరింత పాడైంది, అది పరిస్థితి. ప్రస్తుతం ఎక్కడున్నారు ఆమె? పూణే. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడుతున్నారు, నలిగిపోతున్నారు అని కూడా అంటున్నారు. మరి వెళ్ళారా పవన్ కళ్యాణ్ గారు? వెళ్ళలేదు కదా, ఇంకా వీళ్ళకి రాజకీయాలు ఇక్కడ పెద్ద ఘోరమైన పరిస్థితి. ఒక పక్క చంద్రబాబు నాయుడు మీద అపవాదాలు వస్తున్నాయి, ఒక పక్క నుంచి వీళ్ళు విజృంభించేస్తున్నారు, ఒక పక్క రోజా నోటుకొచ్చిన సీట్లు జడుతుంది, బాణాలు విసురుతుంది. వీటన్నిటికీ సమాధానం చెప్పుకోరు కదా. వీళ్ళు చెప్పిన సమాధానం కూడా కరెక్ట్గా లేదు. రోజా ఆడే మాటలకి తెచ్చే నోరు మూసుకో, ఏదైనా అసలు జాగ్రత్తగా ఉండు, లేకపోతే పళ్ళు రాలిపోతాయి అనేటువంటి మాట చెప్పినా వచ్చే నష్టం లేదు. రోజు అంత బరి తెగించి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతుంది. ఇంత బిజీలో ఉంటూ ఇప్పుడు పూణే వెళ్తాడు అమ్మాయినా, పూణే వెళ్ళు. సో తనకు వెళ్ళడానికి అవలేనప్పుడు కనీసం రేణు దేశాయ్ గారినన్నా హైదరాబాద్ రప్పించవచ్చు కదా, ఇక్కడ ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఇప్పించచ్చు అంటే లేదు, తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు, దానికోసం కాదు. కానీ ఆవిడకి ఈ మధ్యకాలంలో మనోవ్యాధి ఎక్కువైంది పవన్ కళ్యాణ్ గురించి. అవునా? మనోవ్యాధి ఎక్కువైంది. కేవలం నేనే కదా కారణం. ఈరోజు రోజా మాటలకు కారణం ఎవరు? తనే కదా. ఈరోజు మన ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎంత మాట్లాడతాడు, ఆయన పవన్ కళ్యాణ్కి ఈ పెళ్ళం కాదు ఇంకో పెళ్ళం, ఇంకో పెళ్ళం కాదు ఇంకో పెళ్ళం. ఎంత దారుణమైన మాటలండి. ఈ మాటలు వింటే ఎంత బాధ అనిపిస్తుందమ్మా. ఈ పెళ్ళం కాదు ఇంకో పెళ్ళం, మరి నువ్వు మొత్తం ఏం చేస్తావు? ఎవడైనా అంతే చేస్తాడు. ఈ పెళ్ళం కాదంటే ఇంకో పెళ్ళం దగ్గరికి వెళ్తాడు. పెళ్ళానికి జీవితానికి ముడిపెట్టకూడదు కదా. పెళ్ళం అన్నది 4 గోళ్ళ మధ్యలో ఉన్నది. వాళ్ళు ఎందుకు బయటికి అవుతారు? ఎవరైనా పెళ్ళాన్ని కూడా ఎందుకు? వాళ్ళు లీగల్గా పిల్లలు వాళ్ళు ఏం పొందాలో అది పొంది బయటికి తప్పుకున్నారు. వాళ్ళు కొంతమంది భర్తలతో ఉంటున్నారు. అలా ఉండిపోయిన వ్యక్తి అటు ఇటు కాకుండా ఒక అమాయకురాలుగా ఉన్న వ్యక్తి ఎవరు? రేణు దేశాయ్ కదా. ఇంకెవరున్నారు? ఆ మొదటి భార్య ఉన్నట్టయితే మొదటి భార్య ఆవిడ విడాకులు తీసుకుంది, డబ్బులు తీసుకుంది, ఇంకోటి పెళ్లి చేసుకుంది, సుఖంగా ఉంది. మరి రెండో భార్య రేణు దేశాయ్. ఆవిడే పాపం అనకూడదు కానీ చాలా ఒక బాధ అన్నమాట, మామూలు బాధ కాదు. పెళ్ళ అవ్వలేదు, వాళ్ళు దైవికంగా వాళ్ళిద్దరు ఒకటయ్యారు. ప్రతేమో బిడ్డలా 2 బిడ్డలు పుట్టారు. ఇట్లాంటి పరిస్థితుల్లో సినిమాల్లోనా వేయటం లేదు. ఇలాంటి 2 బిడ్డల్ని పెంచి ప్రయోజకుల్ని చేసి ఈరోజు అందరూ గర్వపడే విధంగా చేసిందమ్మా రేణు దేశాయ్. మరి ఆవిడ గురించి మాట్లాడడం ఏంటి ఈ రోజా లాంటి వాళ్ళు? ఇప్పుడు రేణు దేశాయ్ మన ఎవరు పవన్ కళ్యాణ్కి భార్య అయినందువల్లే కదా పవన్ కళ్యాణ్ నిన్ను మాట్లాడబడుతున్నాడు. అందువలన ఆవిడ వ్యాధితో ఉంది, ఆవిడ చాలా బాధపడుతుంది. ఆవిడ ట్వీట్లో కూడా చెప్పింది, కేవలం నా వల్లే కదా మీరు నిందలు పడుతున్నారు, నేనే కదా మీ తాలూకు నిందలకు కారణం. నేను నా తప్పును తెలుసుకున్నాను, నన్ను క్షమించండి, నన్ను క్షమించాలని ఒక మాట చెప్తే మళ్ళీ నేను మనిషిని అవుతానని చెప్తున్నారు. మరి ఆయన కూడా పెద్ద మనసు చేసుకొని ఆవిడని క్షమించేటువంటి ఏర్పాటు చేయాలి. విషయం ఇది. ఎందుకంటే నా వల్ల మీరు ఇంత తలదించుకునే రారాజులాగా బ్రతికేవాళ్ళు తలదించుకునే సంఘటన జరుగుతున్నాయి. దానికి కారణం నేను. అందుకని ఈ క్షమాపణలు చెప్పుకుంటున్నాను. లేకపోతే రారాజు ఒక సినిమాకి 100 కోట్ల రూపాయలు తీసుకునే మనిషి ఇన్ని మాటలు కాయడమా, ఇన్ని నిందలు భరించడమా?
పిల్లల గురించి అయినా రేణుదేశాయ్ గారు కాస్త కోలుకోవాలి ఖచ్చితంగా తొందరగా. పిల్లలు కూడా ఇప్పుడు పిల్లల విషయంలో ఆవిడకి ఏం బాధ లేదమ్మా. ఆయన యూనివర్సిటీలో ఫస్ట్గా వచ్చాడు. ఆయన చదువులో గొప్ప, సంస్కారంలో గొప్ప, డిసిప్లిన్లో గొప్ప, డిఫెన్స్కి ఉన్నటువంటి ఎన్సీసీ వీటిలో గొప్ప, ఆటల్లో గొప్ప, మ్యూజిక్లో గొప్ప. మరి పవన్ కళ్యాణ్ గారు తన భర్త స్థానంలో లేకపోయినా సింగిల్ పేరెంట్ గా, సింగిల్ మదర్ గా ఇద్దరు పిల్లల్ని ప్రయోజకత్వం చేశారనడానికి మాత్రం మా క్రెడిట్స్ అన్ని రేణుదేశాయ్ గారికి ఇవ్వాల్సింది. రేణుదేశాయ్ తప్పకుండా రేణుదేశాయ్. అసలు తండ్రిని మించిన కొడుకు అయిపోయాడమ్మా ఆయన. ఎవరు? రేణుదేశాయ్ తన కొడుకు తండ్రిని మించిన అఖీరానందన్ తండ్రిని మించిన కొడుకు అయిపోయాడు. అంటే తను చేసి మన హరిహర వీరమల్లు. ఆ హరిహర వీరమల్లులో మామూలుగా పవన్ కళ్యాణ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. పూర్వకాలంలో హీరోలు ఉండేవారు, కర్రతో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. కరసాం ఎంత బాగా చేసేది దర్శన అఖీరానందను బ్రహ్మాండంగా చేశారన్నమాట. కరసాము అంటే ఏమిటి? ఆ కరసాం కర్ర తిప్పినట్టయితే 100 కత్తులు విసిరినా సరే ముఖం మీద పడదు. అంత గొప్ప కరసాం చేశాడు అఖీరానందన్. తర్వాత కొనిదెల వారి వంశంలో అందరికంటే హైట్ వరుణ్ తేజ్ అనుకున్నాం. వరుణ్ తేజ్ కంటే హైటు అఖీరానందన్. 6 అడుగులు 7 అంగుళాలు. అక్కడ మామూలు హైట్. తెలుగు టాలీవుడ్లో అంత హైట్ ఇంకెవరు లేరు. చెప్పొచ్చేది ప్రయోజకుని చేసింది. మంచి హెల్దీ ఫుడ్, మంచి భావాలు, మంచి చదువు, అన్ని విషయాల్లో ఫస్ట్ రావడం ఇంత ఉంది. కానీ మరి తన భర్త దూరంగా ఉంటే ఎమోషనల్గా ఆయనతో విడాకులైతే తీసుకుంది, కానీ రెండో పెళ్లి చేసుకోలేకపోయింది కదా. రెండో పెళ్లి చేసుకుందామన్న తలంపు వచ్చినప్పుడు కొడుకు షటప్ అన్నాడు. వాట్ యు మీన్? నో నథింగ్ అన్నాడు. మాట్లాడలేదు. ప్రపంచాన్ని స్త్రీమూర్తి ప్రపంచాన్ని అంతటినీ కూడా జయిస్తుంది, కానీ కొడుకు మాట మాత్రం మరి అంతే జవదాటలేరు. బ్రహ్మాస్త్రం అంతే. కొడుకు మాట 9 మాసాలు మోస్తుంది కదమ్మా. అందుకు కొడుకు పట్ల అంత ప్రేమ తల్లికి. అదే జరిగింది మన రాజకీయ కారణాల వల్ల లేకపోతే ఈ వ్యక్తిగత పనుల కారణంగానో రేణుదేశాయ్ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు పలకరించడానికి వెళ్ళలేకపోతున్నారు. సో దానికి సంబంధించి కూడా అఫ్ కోర్స్ విడిపోయినప్పటికీ కూడా తన బిడ్డలకి ఇంకా తల్లిగా ఉంది కాబట్టి తన కంప్లీట్ బాధ్యత పవన్ తీసుకోవాలి, వెళ్ళాలి, కలవాలి, చూడాలి. ఇదేంటి అని కూడా కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. మీరేమంటారు? ఏముంది, పవన్ కళ్యాణ్ ఆ బిడ్డల పేరును దాచినటువంటి ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా తీసేశాడు. అదొక ఆవిడ బాధకి, ఆవిడ దిగులుకి కారణం కావచ్చు కదా. ఆ పిల్లల పేరుని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు, అది తీసేశాడు, పార్టీ ఖర్చు పెట్టేశాడు. ఏమీ లేదు ఇప్పుడు. అది ఒక కారణం కావచ్చు. ఇప్పుడు ఈ హాస్పిటల్ బిల్ ఇవన్నీ బేర్ చేయగలిగే శక్తి రేణుదేశాయ్ గారికి ఉందా? అది మరి రేణుదేశాయ్ గారికి ఉందా లేదా అని చెప్పినట్టయితే రేణుదేశాయ్ తాలూకు వ్యవహారాలన్నీ చూసుకుంటుంది పవన్ కళ్యాణ్ అమ్మ. పిల్లల చదువులు కానీ, ఆరోగ్యం కానీ, ఏదైనా సరే చూసుకుంటుంది పవన్ కళ్యాణ్. ఆయనే ఏర్పాట్లు చేస్తాడు. ఆవిడకి ఎలా అవుతుంది? ఆవిడ పనా పాట ఏదైనా వేషాలు వేస్తుందా? ఏదైనా స్క్రిప్టులు రాస్తుందా? ఇప్పుడు మామూలుగా తెలుగు ఫీల్డ్లో ఏవైనా మంచి కార్యక్రమాలు వస్తే చేద్దాం అనుకుంటుంది. ఆ చేసే కార్యక్రమానికి ఏదో 10-15 అవుతుంది, కానీ ఏమొస్తుంది చెప్పమ్మా. ఇప్పుడు పూణేలో ఉన్నారు రేణుదేశాయ్ గారు, బట్ అమెరికా తీసుకెళ్తున్నారు, అమెరికా అర్జెంట్గా తీసుకెళ్లిపోవాల్సిన పరిస్థితి అని రకరకాల పుకార్లు పుకార్ దగ్గర అమెరికా తీసుకెళ్ళవలసినంత అవసరం లేదు. అంత అనారోగ్యం అయితే తను లేదు, కొంచెం సిక్ అయ్యారు అంతే. ఏదో కొంచెం దిగులుగా ఉండొచ్చు, సిక్ అయ్యారు అంతే. మళ్ళీ పరిస్థితులు సర్దుకుంటే ఆవిడ సర్దుకుంటుంది. ఏది ఏమైనా మంచి ఆరోగ్యంతో మళ్ళీ హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా వాళ్ళ మధ్య మంచి సదావగాహన ఉండి వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుందాం అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.